ఓకే బ్రదర్. అందరికీ నమస్కారాలు. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం గీతం విశ్వవిద్యాలయం గీతం హాస్పిటల్ పరిధిలో ఎండా రుషికొండ గ్రామాల సర్వే నెంబర్లో గ్రామాల సర్వే నెంబర్లో 54 ఎకరాల 79 సెంట్ల భూమి. ఇది చాలా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని గీతం జిమ్సర్ హాస్పిటల్కి ఆధీనంలో ఉంది, ఆక్రమణలో ఉంది చాలా ఏళ్ళుగా. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా శ్రీభరత్ ఉన్నారు కాబట్టి అది వాళ్ళ సంస్థలు కాబట్టి 2 సంస్థలు ప్రభుత్వంతో ఒత్తిడి చేసి అధికారం ఉంది కదా అని వీటిని రెగ్యులైజేషన్ కోసం ఈ నెల 30వ తేదీన జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసుకొని వాళ్ళు వశపరం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అత్యంత ప్రజాస్వామ్యమైన హేతుబద్ధమైన చర్య. ఇది చాలా అన్యాయం, అప్రజాస్వామ్యం, నీతిమాలిన చర్య. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రజల ఆస్తులు సంరక్షించాలి తప్ప ప్రభుత్వ ఆస్తులను మేమే కాజేస్తాం, మేమే వశపరుచుకుంటాం, అధికార మదం ఉంది కదా అని మేమే స్వాధీనం చేసుకొని మేమే రెగ్యులేషన్ చేసుకుంటాం అనే చర్యని దేశంలో కాదు సమాజంలో కాదు విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్ గారు దీన్ని ఆలోచన చేసి ఈరోజే జిల్లా కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా పెట్టాం. ప్రజలు, ప్రజాస్వామ్య సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారం ఉంది కదా అని ఇటువంటి పనులు చేయడం ఏమాత్రం సరికాదు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్వాధీనం చేసుకుని ఆ భూముల్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ప్రజలందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.